గుజరాత్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఇద్దరిని కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో ముస్తఫాపై కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఆయన పరారీలో ఉండగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు గుజరాత్లో ఆయన ఆచూకీని గుర్తించారు. అనంతరం నూజివీడు పోలీసులు అక్కడికి వెళ్లి ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఇద్దరిని కిడ్నాప్ చేసి అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలతో ముస్తఫాపై కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఆయన పరారీలో ఉండగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు గుజరాత్లో ఆయన ఆచూకీని గుర్తించారు. అనంతరం నూజివీడు పోలీసులు అక్కడికి వెళ్లి ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు. ఇక గుజరాత్లో అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. చాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కూడా కిడ్నాప్ కేసు నమోదైంది. ముస్తఫాతో పాటు తన తనయుడి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నూజివీడు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే పొగాకు వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి సూర్యచంద్ర తనయుడు అబీకి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసు ఇటు ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. మొత్తం ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా గుజరాత్ లో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే మరి ముస్తఫా సోషల్ మీడియా సాక్షిగా కూడా ఏదైతే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేనట్టు కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఆయన పరారయ్యారు. అటు తనయుడు బషీర్ కోసం అటు పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే తనని నూజివీడు పోలీసులు అటు గుజరాత్ నుంచి అరెస్ట్ చేసి నేరుగా అటు నూజివీడు పోలీస్ స్టేషన్ తరలిస్తారు. అయితే విచారణ అనంతరం కూడా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కూడా ఆ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేపడుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే వ్యాపార లావాదేవీలే ఈ కిడ్నాప్ కేసుకి కారణాలని తెలుస్తుంది. ఏదైతే మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ అనంతరం కూడా ఎలాంటి వైఖరి వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. చాలని. రైట్, థ్యాంక్ యూ రమేష్.